మరియు వాటికి సంబంధించిన విద్యుత్ సరఫరాకు కొన్ని లక్షల రూపాయల నిధులను ఆయా కుల సంఘాలకు అందించి గ్రామ అభివృద్ధిలో ఎంతో ముఖ్య పాత్ర వహించారు. మరియు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ప్రియతమ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కడియం శ్రీహరి గారి సహాయ సహకారాలతో పాత బస్టాండ్ నుండి రెడ్డిపల్లి చర్చి వరకు 30 ఫీట్ల సీసీ రోడ్డును మంజూరు చేయించి, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రోగ్రాం కింద మన గ్రామానికి 41 ఇండ్లను మంజూరు చేపించి మన గ్రామానికి తీసుకువచ్చిన దాంట్లో శ్రీ తోట స్రవంతి నాగరాజు గారి యొక్క కృషి ఎంతో ఉంది. ఇలాంటి గొప్ప మనసున్న మన తోట స్రవంతి గారు అతి చిన్న వయసులోనే సర్పంచ్గా బాధ్యతలు తీసుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామానికి అందించారు. కను దృష్టి తగిలిందో తెలియదు కానీ అంత చిన్న వయసులో ఆ భగవంతుడు తన దగ్గరికి పిలుచుకున్నాడు. నింగిలోని వెన్నెలమ్మా అమ్మ ఏదమ్మా మా అమ్మ తోట స్రవంతి జాడ చెప్పమ్మా పెద్ద పెంజాల ఊరు వాడ కల్లడిల్లిందో రాజల మనిషి స్రవంతమ్మ నింగికగసిందో అమ్మ ఏదమ్మా మా అమ్మ తోట స్రవంతి జాడ చెప్పమ్మా అడుగులు నీతో నడిచిన నాగరాజును ఒంటరి చేసి మూడు ముల్లా నీ తాలి బంధం నడి మధ్యలోన వదిలేసి నీ భర్తను ఆగము చేసినవా పుట్టెడు శోకములోన ముంచినవా
నింగిలోన వెన్నెలమ్మ నింగిలోన వెన్నెలమ్మ అమ్మ ఏదమ్మా మా అమ్మ శ్రవంతమ్మ జాడ చెప్పమ్మా పేగు బంధం తెంచుకొని పుట్టినారు ఇద్దరు కవలలు నివేదిత రాహులు చూడు దిక్కులేని పచ్చులైనారు అమరావతి తల్లడిల్లినారో గుండెలు బాదుకొని ఎచ్చినరో నింగిలోన వెన్నెలమ్మ నింగిలోన వెన్నెలమ్మ అమ్మ ఏదమ్మా మా అమ్మ శ్రవంతమ్మ జాడ చెప్పమ్మా ఆడజాతిలో అని ముత్యం అమ్మ నువ్వే మా ఇంటి దీపం ఆకలైన కడుపులోనా అన్నము